ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని పిల్లలారా, రాత్రికాల సమయం ముందు కొన్ని మాటలుగా మనము జీవ గ్రంథంలో నుండి కొన్ని మాటలను పరిశీలిస్తుందామండి. ప్రతిదినము జీవ గ్రంథంలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి మాటలు, సంఘటనలు మనము పరిశీలించిన దాని ప్రకారం మన బ్రతుకులలో ఉంటే దేవుడు సంతోషిస్తాడు కనుక వీటి చదవడం, వినడము, వదిలిపెట్టడం కాదు, కానీ విన్నదాని ప్రకారం నడుచుకుంటే దేవుడు సంతోషపడతాడు కనుక అట్టి వాక్యం ద్వారా మన పాదములకు ఈ విధంగా దీపంగా ఉన్నటువంటి వాక్యం, మన త్రోవలకు వెలుగా ఉన్నటువంటి వాక్యం ద్వారా మనం కట్టబడుటకు, నిలబడుటకు, స్థిరుడుగా కదలని వారిగా ఉండటకు దేవుడు అటు కృప, అటు పరిశుద్ధాత్మ దేవుని శక్తిని ప్రతి బిడ్డకును దేవుడు దయచేయను గాక. చెరువచ్చిన నుంచి అందరికీ ప్రభు నామమున మరొకసారి హృదయపూర్వక 12 వందనాలండి. గ్రంథంలో నుండి మరొకసారి ఈ యొక్క లేఖన భాగం చదువుకుందండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములలో మీరును ఉండులాగున మరలా నా యొద్దకు నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. దేవుడు వాగ్దానం చేసినటువంటి మాట, స్థలము సిద్ధపరచనికి నేను వెళ్ళాను, నేనుండు స్థలంలో మీరు కూడా ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను, మళ్ళీ తిరిగి రెండవ రాకడగా వచ్చేటప్పటికల్లా మిమ్మల్ని నేను తీసుకొని పోతానని వాగ్దానంగా దేవుడి గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు. ఏమైనా దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలారా, మొదటిగా నా నీతి, నా రాజ్యము వెతకమన్న దేవుడు, కానీ అలా ఎతికి అలాగా ఉండుట మనిషికి అసాధ్యమైన పనిగా మనము చూస్తూ ఉన్నాము. లోకంలో ప్రతి విశ్వాసి కానివ్వండి, సేవకుడే కానివ్వండి, ఎంత గొప్ప బైబిల్ పండితులే కానివ్వండి, చాలా అరుదుగా, చాలా తక్కువ, ఏళ్ళ మీద లెక్క పెట్టే రకంగా కొంతమంది ప్రభువుకు ఇష్టమైన బిడ్డలుగా, తన ప్రాణాలను ప్రభువుకు ఇచ్చేవారుగా, ప్రార్థనలో కానివ్వండి, ఆత్మీయతలో కానివ్వండి, పరిశుద్ధతలో కానివ్వండి, అలాంటి వారు ఏళ్ళ మీద లెక్క పెట్టే విధంగా మనము లోకంలో మనము చూడగలుగుతున్నాం. అంటే చాలా తక్కువ మంది, లక్షల్లో ఒకరు అన్నట్టు చాలా తక్కువ మందిలో ప్రభు కోసం బ్రతికే పిల్లలుగా మనం చూస్తున్నాం. అంటే ప్రతి ఒక్కరము ఈ లోక అధికారమే కావచ్చు, ఈ లోక సంబంధమైన చూడండి, ఒక మంచి పేరు కోసమే కావచ్చు, ఒక మంచి ఉద్యోగం కోసమే కావచ్చు, ఈ లోకంలో ఈ మనిషి తపన ఇలాగా ఉంటున్నది. ప్రియమైన వాళ్ళ, ఒక మంచి పేరు కావచ్చు, ఓ మంచి ఉద్యోగమే కావచ్చు, ఓ మంచి హోదా, ఓ మంచి వ్యాపారము, లేక మంచి అంతస్తు, గొప్ప ఆస్తి, మంచి ఆరోగ్యము, సంతోషము, చక్కని పిల్లలు, జల్సాగా తిరగడానికి మోటారు కార్లు, మోటారు సైకిళ్ళు, పెద్ద పెద్ద వాహనాలు, ఇవి మనము దేవుడు ఆశీర్వదిస్తే ఇవి వస్తాయి మనకు అని ఈ లెక్కలో మనము ఉంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, కానీ ప్రియమైన దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలారా, దేవుని సంగమా, దేవుని ప్రజ, కానీ దేవుడు ఇవి కోరతలేదు. ఇవి ఆటోమేటిక్గా దేవుడు ఇస్తాడు. నీకు అవసరమైతే ఆయన ఏదైనా ఇవ్వనికి సమర్థుడు అయినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. అంత శక్తి కలిగిన దేవుడిని నీవు నమ్మినట్లయితే, దేవునికి ఇష్టంగా బ్రతికినట్లయితే ఆయన నీకు ఇస్తాడు. కానీ ముందుగా నా నీతి, నా రాజ్యం వెతకాలన్నటువంటి ఆ మాటను మనం గుర్తుకు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది దేవుని ఆలోచన. ప్రియమైన వారలారా, కనుక చూడండి, అలాగే కడుపు నిండా తిననీకి మంచి తిండి, ధరించుకోవడానికి మంచి దుస్తులు, ఇవన్నీ కావాలని మనమైతే కోరుకుంటాము. కానీ సృష్టికర్త అయిన దేవుని మరిచిపోతూ ఉన్నాం. ఇలాంటి వారికి సృష్టికర్త అయిన దేవుని మర్చిపోతే
నీకు ఎంత సంపద ఉన్నా, పిల్లలున్నా, ఆస్తి ఉన్నా, హోదా ఉన్నా, పదవి ఉన్నా, ధనం ఉన్నా, పశు సంపద ఉన్నా, ఏమన్నా ఉంది, క్రీస్తును ఎరుగకుండా మనము పొరపాటున చనిపోయినట్లయితే మన బ్రతుకు పడిపోయిన పిండంతో సమానమని దేవుడు జీవ గ్రంథంలో లిఖించి ఉన్నారు. పడిపోయిన పిండం కంటే వ్యర్థం. ఆ పిండానికైనా దేవుడు పరలోక రాజ్యం ఇస్తాడు. కానీ మనకు ఇవ్వనటువంటి వాక్య భావము, వాక్య సారాంశము మనము గుర్తించినట్లయితే, గుర్తి ఎరగకున్నట్లయితే మనకు నిత్య జీవము లేదా పరలోక రాజ్యము దేవుడు ఇచ్చేవాడుగా మనకు కనపడటం జరుగుతుంది. దేవుని వల్ల ఎలా ఉండాలి అంటే, దేవుడు చెప్తూ ఉన్నాడు కొన్ని ఆలోచనలు, వాగ్దానాలు. ఆ వాగ్దానాల్లో చూడండి, చదువుకున్న మాట, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. వాగ్దానం ప్రభు పరలోక రాజ్యంలో ఉండడానికి ప్రతి మనిషి కోసం ఇచ్చినటువంటి చాలా శక్తివంతమైన వాగ్దానం, చాలా బలమైనటువంటి వాగ్దానం. ఈ బలమైనటువంటి వాగ్దానం, శక్తివంతమైనటువంటి వాగ్దానం పొందుకున్నట్టుకు మనం ఏం చేయాలంటే, సృష్టికర్త అయిన యేసుక్రీస్తును మరచిపోకూడదు. సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని మరవకూడదు. అందుకే దావీదు మహారాజు సొలొమోనుతో మాట్లాడుతూ, అయ్యా, సృష్టికర్త అయిన దేవుని నీవు మరవకూడదు సుమా, పొరపాటున నీవు రాజు అనో లేక వేరే వేరే నీ పనుల చేతను పొరపాటున మరచితివా, దేవుడు కూడా నిన్ను మరుస్తాడు. జాగ్రత్త. నీకు వజ్ర వైడూర్యాలు అన్నీ నీకు కావాల్సినవన్నీ నేనైతే ఇవ్వగలుగుతూ వచ్చాను, కానీ ఇది మటుకు మరవద్దు సుమా. దేవుని సృష్టికర్తను మరవకూడదు అని ఆయన చనిపోయే ముందు తన కుమారునికి సొలొమోనాని ముద్దుగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక రాజు అన్ని సమకూర్చి కుమారునికి ఇచ్చినప్పటికీ చివరిగా తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని భయముతో లేక దేవుని భయభక్తులతో నీవు ఉండు, దేవుని పొరపాటున కూడా మరవకూడదు సుమా అని తన కుమారునికి చెప్తున్నటువంటి మాటలు మనము గ్రంథంలో నుండి మనం చూస్తాం ప్రియమైన వాళ్ళ. కనుక అందుకే మనము దేవుని మర్చిపోతున్నటువంటి బిడ్డలంగా ఉండకూడదు. ఈ లోక ఆచారాలు కావచ్చు, ఆశలే కావచ్చు, ప్రతి విధమైన సంపదే కావచ్చు, ఏ దాని చేతనైనా ఆశ ఉంటుంది, కానీ అత్యాశ లేక బ్రతకాలి. మొదటిగా నా నీతి నా రాజ్యం వెతకాలనే మాట మనము ప్రతి నిత్యము గుర్తు చేసుకునే బిడ్డలంగా, లేఖన భావము లేక సారాంశంను మనము గుర్తు చేసుకొని ప్రభు ఆలోచన విధానంలో ఎదుగుటకు మనము కదలని వారిగా స్థిరులుగా ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కనుక మన పరలోక రాజ్యంలో దేవుడు మనకు వాగ్దానం ఇచ్చినాడు, నిన్ను చేర్చుకునే దానికి వెళ్ళాను, నీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాను, కనుక నేను వచ్చే సమయానికి మీరు పవిత్రంగా, యథార్థతగా, నీతిగా ఉండుటకు, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చుటకు నేను అక్కడికి వెళ్ళి పంపిస్తాను. ఆల్రెడీ పంపించాడు. ప్రతి ఒక్కరి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటూ వస్తున్నాడు. బాప్తిసం తీసుకున్న ప్రతి బిడ్డ మనసు హృదయంలోనికి ఆయన వచ్చి మనకు దారి తప్పిపోయినప్పుడు దారిలోకి తెస్తే ఆ యొక్క ఆలోచన ఇచ్చే దేవుడుగా మనకు కనపడుతున్నాడు జీవ గ్రంథంలో ప్రేమ వారగా. చూడండి, ఇంకా మనకు పరలోక రాజ్యంలో ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు లేక బహుమానాలు లేక ఆ దీవెనలు కొన్ని మనం చదువుకున్నామండి. ప్రకటన గ్రంథము 21:4 ఒక మాట చదువుకున్నాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4 ఆయన వారి కర్ణుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. సింహాసనంలో నుంచి ఒక గొప్ప స్వరం వచ్చిందంట. ఏమి వచ్చింది? ఇంకా ఈ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, మరణం ఉండదు, మీ పాత రోత బ్రతుకులని ఇంకా ఏమీ మీకు నేను జ్ఞాపకం చేసుకోను, మీకు ఉండవు అని ఒక గొప్ప స్వరము
పరలోకం రాజ్యం నుండి చెప్పుట ఈ యొక్క బాప్తిసం యోహాను విని ఈ యొక్క గ్రంథంలో రాయిస్తూ వచ్చినాడు. ప్రియమైన వారు, పరలోక రాజ్యంలో దుఃఖము ఏడుపు ఇంకా ఉండదు. కానీ అక్కడ ఏముండబోతుందంటే మహిమ ఉంటుంది, అధిక మహిమ ఉంటుంది. మహిమ, అధిక మహిమ. మనము దేవుని భక్తి శ్రద్ధలలో ఏదో నోటి మాట చేత ప్రభు ఇచ్చినటువంటి ఉచిత కృప ద్వారా మనము రక్షించబడినట్లయితే, దేవునికి ఇష్టంగా బ్రతకకున్నట్లయితే అధిక మహిమ మనము కోల్పోతాము. అధిక మహిమ, అది ఆల్రెడీ మహిమ కలిగిన పట్టణము, అధిక మహిమ మనము కోల్పోతాము. ప్రియమైన వారు, లేక ఆయన ఇచ్చే జీవ కిరీటము కోల్పోతాం, లేక జీవజల బుగ్గలు కోల్పోతాం, లేక ఆ యొక్క జీవజల ఫలాలు, జీవవృక్ష ఫలాలు అవి కోల్పోతాం. ఆయనకు ఇష్టడుగా బ్రతికినట్లయితే, ఆయనకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికినట్లయితే, ఆయన చిత్తము నెరవేర్చిన వారమైతే మనకు ఇవన్నీ దక్కుతాయి. అధిక మహిమలో ఉంటాము అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం అధిక మహిమలో ఉంటే మనకు అన్నీ దొరుకుతాయి. జీవజలాలు దొరుకుతాయి, జీవవృక్ష ఫలాలు దొరుకుతాయి, జీవ కిరీటాలు ఇస్తాడు, అనేక మందికి పెద్దగా పెడతాడు, దేవదూతలకు బోధగా చేస్తాడు, అవసరమైతే ఆయన పక్కలో పెట్టుకుంటాడు, ఇంకా అవసరమైతే ఇంకా దేవుని పని అంత అద్భుతంగా చేసి ఆయన సింహాసనం ఇస్తాడు. ఈ భూలోకంలో యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక స్త్రీ అడిగింది, అయ్యా నీ రాజ్యంలో లేక నీ సింహాసనంలో నా ఇద్దరు కుమారులను నీ సింహాసనంలో కుడి పక్కనప్పుడు ఎడమ పక్కన ఉండాలా, ఆ ధన్యత నా పిల్లలకు ప్రసాదించన్నప్పుడు ప్రభు ఒకటే మాట చెప్పినాడు, అమ్మా బంగారు తల్లి, అది నా చేతుల్లో కూడా లేదు తల్లి. ఆ యొక్క ఆ సింహాసనము కుడి పక్కన ఎడమ పక్కన తండ్రి అయిన దేవుడికి ఎవరికి నియమిస్తాడో, ఎవరికి ఆజ్ఞాపిస్తాడో అది నాకు కూడా తెలియదు, ఆయన ఇచ్చిన వారికే అది అని చెప్పడం మనము చూస్తాం. ప్రియమైన వారు, అంత ఈజీ కాదు అది, ఏదో రికమెండ్ చేస్తే వచ్చేది కాదు. ఆ యొక్క దేవుని కుడి పక్కన ఎడమ పక్కన ఆయన దగ్గరగా ఉండడం. ఈ లోకంలో ఎంతో శ్రమ పడవలసిన పరిస్థితి ఉంది. అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తులో కొన్ని శ్రమలు దాచి ఉంచి ఆయనకి ఇచ్చాడట. ఆయనకు రావచ్చు, కష్టపడిన వారికి రావచ్చు అది. కనుక దేవుని కోసం ప్రాణాలు తాళలు తీసి పెట్టిన వారికి రావచ్చు, అంత సాహసులైన వారికి రావచ్చు, దేవుని పని ఎంతో ఇష్టంగా ప్రాణం కూడా ఇచ్చినటువంటి భక్తులకు రావచ్చు. అందరికీ రాదు. ఊరికే అయ్యా ఇది అది అంటే వచ్చేది కాదు. అది కష్టాల్లో కూడా సంతోషం వెతుకున్న వారికే వచ్చేది. కష్టంలో కూడా ఇష్టంగా సుఖము, మీ యొక్క దుఃఖంలో కానీ లేక మీ శ్రమలో కానీ ఆనందంగా ఎంచుకునేది దేవుని వాక్యం తెలియపడుతుంది. కనుక అలాంటి వారికి అది దక్కొచ్చును, కానీ ఊరికి అట్లా రికమెండేషన్గా అడిగితే అది వచ్చేది కాదు. ప్రియమైన దేవుని వారుగా చూడండి, ఇంకా పరలోక రాజ్యంలో మనము ఏమేమి అక్కడ ఉంటున్నాయి, ఏమేమి అక్కడ మనకు లేకుండా ఉన్నాయి, కొన్ని మాటలకు మనం పరిశీలిద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనము మాట మనం చూస్తాం. ప్రియమైన వారి ద్వారా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనము మాట మనం పరిశీలిద్దాం. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగయుగములు రాజ్యం చేదురు. రాత్రి పగలు ఉండదు, సూర్యకాంతమైన అక్కడ అక్కరే ఉండదు, సూర్యుడు అసలు అవసరమే లేదు, చంద్రుడు అక్కడ అవసరమే లేదు, దీపకాంతి అక్కడ ఏం అవసరం లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగయుగములు రాజ్యం చేదురు. పరలోక రాజ్యంలో ఇటు గొప్ప ధన్యత దేవుడు ఇస్తూ ఉన్నాడు. అన్ని ప్రభువే, సూర్యుడుగా చంద్రుడుగా అన్ని ప్రభువే ప్రకాశిస్తూ అక్కడ ఆరాధించబడుతూ ఉంటాడు మన ప్రభు. అక్కడ అధిక మహిమలో ఉండగలుగుతూ ఉంటాడు మన ప్రభు.
కనుక వీలైనంత వరకు మనం ఎలా ఉండాలంటే వాక్యంతో వాక్య ప్రకారంగా చెప్పడము ఈజీ, చేయడం చాలా కష్టం. వాక్యము చెప్పడం మనకు తెలుగు వస్తుంది కాబట్టి ఆ తెలుగు అక్షరాలు ఆ భావం చెప్పడం ఇది, నడుచుకున్నట చాలా కష్టం. దేవుని వాక్య ప్రకారం నడుచుకున్నట్టుగా ఆ బ్రతుకులోకి వెళ్ళుట చాలా కష్టమైన పని, ప్రియమైన దేవుని మార్గాలు. ఆ విధంగా ఉండమని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఇంకా పరలోక రాజ్యంలో మనకు ఇంకా ఏమేమి అక్కడ ఉండబోతుంది, ఏమేమి అక్కడ లేవో మనం పరిశీలిస్తాము. అదే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనము చదువుకుందామండి. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. సూర్యుని ఎండ ఉండదు, ఆకలి ఉండదు, అలాగే వారికి మీదట చూడండి ఆకలి ఉండదంట, దాహం ఉండదంట, ఎండ ఉండదు, ఏ వడగాలి అయినను తగలదంట వారికి. సరే, మరి జీవజలాలు ఎందుకు అక్కడ? ఇవన్నీ లేవు, దప్పిక లేదు, ఆకలి లేదు, జీవజలాలు అక్కడ ఎందుకు పెట్టాడు? లేక జీవ వృక్ష ఫలాలు ఎందుకు పెట్టాడు? జీవ జలాలు ఎందుకు పెట్టాడు? దాహం తీర్చేదానిక? జీవవృక్ష ఫలాలు ఎందుకు పెట్టాడు? తిండి ఆకలి లేదు కదా, తిండి ఎందుకంటే అక్కడ తినాలనుకుంటే తినచ్చు అంతే, తినకుంటే ఏమి ఆకలి పరిస్థితి ఏమి ఉండదు. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి మహిమలో ఆ పరలోక రాజ్యంలో అన్ని సమృద్ధిగా ఉంటాయి. ఆకలి అయితే నీకు వేయదు. ఎందుకంటే దేవుడు అక్కడ అవన్నీ ఉన్నాయని చెప్పినాడు కనుక ప్రతి నెల 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 కాస్తూ ఉంటాయంట అక్కడ జీవవృక్ష చెట్లకి ఫలాలు ప్రతి నెల కాస్తూ ఉంటాయి. ఎందుకు కాస్తూ ఉంటాయంటే నువ్వు అవసరమైతే తినాలనిపిస్తే, నీకు ఆకలేమీ ఉండదు, తినాలనిపించే తినవచ్చు. కనుక ఇంకా ఎన్నో మర్మాలతో దేవుడు పరలోక రాజ్యము, ఆ పట్టణము దేవుడు కడుతూ వచ్చినాడు. ఈ లోక జ్ఞానము ఒక 30% మనం తెలుసుకుంటే ఇంకా 70% పైన పరలోక రాజ్యంలో తెలుసుకోవాల్సింది ఇంకా 70% మనకు ఉందని బైబిల్ పండితులు, బైబిల్ బాగా చదివిన వారు, బిషపులు, రెవరెండ్లు వీళ్ళు చెప్తారు. ప్రియమైన వారు నిజమే, ఇంకా మనకు చాలా జ్ఞానము దేవుడు అక్కడ నేర్పించేది ఇంకా చాలా ఉంది అని మనము గమనించగలుగుతూ ఉన్నాం. ప్రియమైన వారు చూడండి, ఇంకా పరలోక రాజ్యంలో ఇంకా ఏమేమి ఉంటున్నాయో మనము చూస్తాము. 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 18 నుండి చదువుకుందామండి. ఆ పట్టణము ప్రాకారము సూర్యకాంతములలో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికంతో సమానమైన శుద్ధ వర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరించబడి ఉండిన. అమూల్యమైన రత్నంతో, ఊరికే చుట్టూ పారిగోడనే ఎలా ఉంటుందంట? అమూల్యమైన రత్నాలతో అలంకరింపబడి ఉంటుంది. అమూల్యమైన రత్నాలు. ఆ పట్టణపు ప్రాకారపు గోడలు, ఆ పిట్ట గోడలే, ఆ చుట్టూ గోడలే అంట చూడండి, అమూల్యమైన నానావిధ రత్నములతో, ఒక రకం కాదు రత్నాలు, అనేక ఎక్కువ రకాలైనటువంటి రత్నాలతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము. ఇలాగా చెప్పుకుంటూ దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు. నీలము, యమునా రాయి, 4వది పచ్చ. ఇవన్నీ కూడా అక్కడ ఆ ప్రాకారాలకు పొందు అమర్చబడి ఉంటుందంట. ప్రియమైన వారు చూడండి, వైడూర్యము, కెంపు, సువర్ణ రత్నము, గోమేధికము, పుష్యరాగము, సువర్ణ సునీయము, పద్మరాగము, సుగంధం, ఇవన్నీ కూడా చాలా విలువైనటువంటి ఆ రత్నరాశులతో ఆ యొక్క చుట్టూ ప్రాకారపు గోడలు నిర్మింపబడి ఉంటాయండి అంట. ప్రియమైన దేవుని జనాంగమా, దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడుతూ వచ్చినట.
ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. స్వచ్ఛమైన బంగారంతో కట్టబడుతూ ఉన్నది. అక్కడ చూడండి, దానిలో ఏ దేవాలయమును నాకు కనపడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లియు దానికి దేవాలయం ఉన్నాడు. అక్కడ దేవాలయాలు, పెద్ద పెద్ద ఎత్తైన గోపురాలు, దేవాలయాలు, అందమైన అలాంటి ఏం లేవట. ప్రభువే అక్కడ గొర్రెపిల్లను పట్టుకొని ఆయనే అక్కడ ఆ దేవాలయమై ఉన్నాడు. ప్రభువే అక్కడ దేవాలయమై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు, మహిమ అధిక మహిమలో ఉన్నాడు. ఇదండి పరలోక రాజ్యంలో ఆయన చెప్పిన ఇచ్చేటువంటి బహుమానాలు, లేక ఆయన మన కోసం మాట ఇచ్చి వాగ్దానాలను ఇచ్చి అక్కడ ఏర్పరిచినటువంటి గొప్ప గొప్ప అందమైన ఆ పట్టణం ప్రియమైన వారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. ఇంకెందుకు సూర్యుడు చంద్రుడు? వజ్ర వైడూరాలు, ఒక వజ్రం అక్కడ పెడితే అది ఎన్నో రకాలుగా కాంతిని వెలుగుస్తుందట. అన్ని వజ్రాలే ఉంటే ఇంకా సూర్య చంద్రుడు ఎందుకు? ఇక్కడ చిన్న వజ్రం ఉంటే అది దాచిపెట్టబడి ఎవరికో దగ్గర ఉంటాయి. పెద్ద పెద్ద రాజుల దగ్గర, అధిక సంపన్నుల దగ్గర, కోటీశ్వరుల దగ్గర మాత్రమే ఉంటుంది. అవి కూడా మనం చూడలేము. కానీ అక్కడ ఇవే ఇంకా ఎక్కువగా ఉంటే ఇంకా సూర్యచంద్రులు ఎందుకు? సూర్యచంద్రులాగా మన ప్రభువే అక్కడ దేవాలయమై ఉంటాడు, ఆలయమై ఉంటాడు. ఆ మహిమలో మనం ఆయనను చూస్తే చాలు. పరలోక రాజ్యము చాలా శక్తివంతమైన, మనం అనుకున్నంత రేంజ్లో అక్కడ ఉండదు ప్రియమైన వాళ్ళ. చాలా అద్భుతమైన పట్టణం అది. దేవుడు సర్వజ్ఞాని అయిన ఆ సర్వజ్ఞాని కట్టినటువంటి పట్టణం అది. చాలా అద్భుతమైన పట్టణం. ఆ పట్టణము చూస్తే చాలు ప్రియమైన వాళ్ళ. దేవుడు ఉంటే చాలు, పట్టణాలు ఇవన్నీ కాదు. కానీ అంటే ఇక్కడ చాలా విలువైనవి అక్కడ మన కాళ్ళ కింద ఉంటాయి అని చెప్పడము ఈ యొక్క రచయిత ఉద్దేశం, అనగా పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశం ప్రియమైన వాళ్ళ. మనకు విలువైన వస్తువులు అక్కడ మనకు ఒక పనికిరాని వస్తువులాగానే కనపడుతుంటాయి. మనకి ఏం అవసరం ఉండదు. విలువైన వస్తువులు దొంగతనం చేయాలి అనేది అవసరం ఉండదు. అసలు అక్కడ ఉన్నవారే పరిశుద్ధులు. అక్కడ ఏమంటాము, ఆశ ఇలాంటివి ఏమి ఉండవు. ఏం చెప్పినా దేవుని నోట ఉన్నతమైన మాట వస్తే చాలు. దేవుని నోట మంచి లక్షణం కనుక మాట వింటే చాలానే ఆలోచనలు ఉంటాయి. కానీ ఇది బంగారు ఎత్తుకొని పోదాము, ఈడగా పెడదాము, ఆడగా పెడదాము, ఇవన్నీ ఏమీ ఉండవు. అందుకంటే అక్కడ పాపులే ఉండదు, పరిశుద్ధులు ఉంటారు. వాళ్ళంతా ఎక్కడ ఉంటారు? ఈ లోక ఆశలతో, ఈ లోక పరికరమైన చేష్టలతో బ్రతికిన వారంతా నిత్య నరకాగ్నిలో కేకలేస్తూ అరుస్తూ ఉంటారు. అది వేరేది, అపవాదికి తయారు చేసిన ప్రాంతం అది. కనుక చంద్రుడైనను సూర్యుడైన అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుతున్నది. దేవుని మహిమ ప్రకాశిస్తూ ఉంటుందంట. గొర్రె పిల్లయే దానికి దీపము. యేసుక్రీస్తు ప్రభు వారి పెద్ద దీపం అంట ప్రియమైన వారు. మన గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభు వారే ఒక పెద్ద దీపము. దానికి తోడు అన్ని వజ్రాలు, వైడూర్యాలు, ఈ రకం లేదని లేకుండా అన్నీ ఉంటాయి. అన్నిటికన్నా గొప్పదైన వజ్ర వైడూర్యం మన యేసుక్రీస్తు ప్రభు వారిని లేఖనం మనకు బయలుపరుస్తుంది ప్రియమైన దేవుని వాళ్ళ. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనము. ఇంకా చూడండి, పరలోక రాజ్యంలో మనము ఏమేమి అనుభవించబోతున్నామో దేవుడు యోహాను ద్వారా వ్రాయించినాడు ప్రియమైన వాళ్ళ. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాం. సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హాని చెందడు. పరలోక రాజ్యంలో దేవుడు తీర్పిస్తాడు. ప్రతి ఆత్మకి, శరీరానికి ఒక మరణం, ఆత్మకు ఒక మరణం. కానీ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆత్మలకి దేవుడు ఆ మరణము తప్పిస్తాడు. భూలోకంలో ఈ యొక్క శరీరంతో ఉన్నటువంటి శరీరానికి ఒక మరణము, ఆత్మకు మరొక మరణం.
ఆత్మకు మరణమైనటువంటి ఆ మరణము నిత్య నరకాగ్నిలో అక్కడ కాలవలసిన దానికి ఆ మరణం ఇస్తాడు. దేవునితో పాటు ఉన్నప్పుడు మనకు ఆ మరణము తప్పిస్తూ ఉన్నాడు. ఇది మనకు గొప్ప వాగ్దానం. ఆత్మ మరణము లేకుండా చేస్తున్నాడు దేవుడు. ఒక్క నోటి మాట ద్వారా నీవు ఒప్పుకున్నట్లయితే, ఒకే ఒక్క నోటి మాట, ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించు, రక్తంతో కడుగు, శుద్ధి చేయు, ఇక మీదట పాపం చేయక, నీ ఆజ్ఞతో నీ మాటతో నేను కట్టుబడి బ్రతుకుతాను, నీ ఆజ్ఞ చొప్పున నీ మాట చొప్పున నేను బ్రతుకుతాను ప్రభా, ఇంకా పాపం చేయక బ్రతుకుతాను అని ఒక్క మాట నీ పాపాలన్నీ తీసివేసి ఇంకా జ్ఞాపకం కూడా చేసుకోవడానికి దేవుడు, ఇంకా జ్ఞాపకం కూడా పలానా టైంలో నువ్వు చేసినావని చీటికి మాటికి ఏలెత్తి చూపి ఈ లోకంలో చీటికి మాటికి ఒక చిన్న సహాయం చేసినా కూడా అది తొవ్వి జీవితాంతం తొవ్వి చెప్తూనే ఉంటారు కొంతమంది. ఇది ఈ సాయం చేసిన, అది చేసిన, ఇది చేసిన, ఇది చేసిన, అది చేసిన. కానీ ప్రభు ఒకసారి మాట ఇస్తే ఇంకా మాట ప్రకారం నిలబడగలిగిన సమర్థుడైన దేవుడు, ప్రియమైన వారు. కనుక జయించేవానికి, ఈ లోకంలో జయించిన వానికి దేవుడు, ఆత్మ అయిన దేవుడు చెప్తున్నటువంటి మాట చెవిగలవాడు మాత్రమే వినగలడు. చెవి లేనివాడు ఎవడు లేడు. కానీ అర్థం చేసుకునే, గ్రహించే మనసు ఉన్నవాడు వినగలడు. వాడు వింటే నా రాజ్యంలో ఆ రెండవ మరణం తప్పించబడిన ఆనందమైన పట్టణంలో నాతో కూడా నిత్యత్వంలో అతను ఉంటాడని వాగ్దానం ఇచ్చిన దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లవారు, చూడండి, అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనము మాట చూస్తాం. చూడండి, త్వరగా ముగించుకుందాము. దేవుడు పరలోక రాజ్యంలో ఎంత ఉన్నతమైన మాటలు రాయించినాడు మనం పరిశీలిద్దామండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చొని ఉన్న ప్రకారము, ఆయన జయించి ఆయన తండ్రితో కూడా సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. జయించిన వానికి నా సింహాసనంలో కూర్చుండనిస్తాను అంటున్నాడు ప్రభు. చాలా ప్రేమ కలిగిన దేవుడు, ప్రియమైన వారు. ఆయన చెప్పింది మాట తప్పే దేవుడా? మీలో ఎవడైనా సరే నన్ను పాపం ఉందని స్థాపించగలిగిన మనిషి ఉన్నాడని సవాలు ఇస్తున్నటువంటి దేవుడు ఆయన. ఆయన ఎంత మాత్రమూ తప్పు చేయడు. ఆయన తీర్పు దినంలో కూడా తీర్పు ఇచ్చే ఆ తీర్పు రోజు కూడా, ఆ తీర్పు దినము కూడా సైతాను కూడా ఏమి తీర్పు అయ్యా నీది, ఎంత సత్యమైన తీర్పు అని సైతాను కూడా, అపవాది కూడా ఒప్పుకుంటుందంట. అంత సున్నమైన కరెక్ట్ అయిన తీర్పు ఇస్తుంది. ఆయన ఒక్క కోణంలో తీర్పు కాదు, కొన్ని కోట్ల రకాలుగా, కొన్ని కోట్ల కోణాల్లో కరెక్ట్ అయిన తీర్పు ఇవ్వగలిగిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు. అంత ఖచ్చితమైన కరెక్ట్ అయిన తీర్పు దేవుడు ఇచ్చి మంచి వారికి ఆయనతో కూడా చెడ్డ వారికి నిత్య నరకాగ్నికి పంపించనే ఉన్నాడు. ప్రియమైన దేవుడు మన యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము మాట మనం చదువుకుందామండి. యాకోబు 1:12, శోధన సహించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం ఇస్తాడు. అధిక మహిమ అంటే ఇదే, ప్రియమైన వారు. శోధన తట్టుకోవాలి. పౌలు గారికి యేసుక్రీస్తు ప్రభు వారే కొన్ని శ్రమలు, శోధనలు మిగిల్చాడంట. ప్రభువు చెప్తున్నటువంటి మాట. ఆయన కొన్ని పౌలు గారికి వదిలేసినాడంట. క్రీస్తు అన్ని చేయగలడు, సమస్తం చేసినాడు. ఆయన తండ్రి మాటను అన్ని నెరవేర్చినాడు. కొన్ని పౌలు గారికి అప్పచెప్పినాడంట శ్రమలు. అంటే అంతలా కష్టపడి పనిచేసినటువంటి వారు పౌలు గారు, ప్రియమైన వారు. చాలా హింసలు, చాలా బాధలు ఆయన గ్రంథంలో వ్రాయించినటువంటి మాటలు వింటే కనుక ఆయన చాలా, వారి బట్టలే లేకుండా, వారి తిండే లేదు, సముద్రాలలో కొట్టి చంపి పడేసి, ఆ వీధులలో కుక్కను కొట్టి పడేసినట్టుంటే కొద్దిసేపట
సేవలు తీసుకొని మళ్ళీ ఎమ్మటే సువార్తకు పోయినట్టుగా చాలా శ్రమ శోధనలు అనుభవించినాడు పౌలు గారు. అందుకే ఆయన ఖచ్చితంగా చెప్పగలుగుతూ వచ్చినాడు. ఏమని చెప్పినాడు? పరలోక రాజ్యంలో నాకు జీవ కిరీటం ఉంది అని చెప్పినాడు. ఆయన అబద్ధం చెప్తాడు, పరిశుద్ధాత్మను పొందుకొని అబద్ధం చెప్పాడు పౌలు గారు. ఇంకా ఆయన ఆ శ్రమను బట్టి, ప్రభు ఇచ్చిన శ్రమను బట్టి, ఆ శోధనను బట్టి పరలోక రాజ్యంలో నాకు ఆ యొక్క జీవ కిరీటము నాకు ఉన్నదని చెప్పినాడు. అందుకే ప్రభు కూడా ఇక్కడ తెలియపరుస్తున్నాడు, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి, ప్రభువును ప్రేమించిన వారికి అంట వాగ్దానము చేసిన జీవ కిరీటం ఇస్తాడు. ప్రభువును ప్రేమించాలి. ప్రభువును ప్రేమించాలంటే ఆజ్ఞ ప్రకారం బ్రతకాలి. ఆజ్ఞ ప్రకారం బ్రతకాలంటే శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు. క్రైస్తవులు అంటేనే ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, సమస్యలు. తట్టుకుంటాడా లేదా నా కుమారుడు? యోబు మాదిరి తట్టుకుంటాడా లేదా? దానియేలు మాదిరి ప్రార్థన పరుడా కాదా? శద్రకు, మేషకు, అబేద్నెగోలు మాదిరి వారి మాదిరి ఈ యొక్క విగ్రహారాధనకు లోబడేవారా కాదా అని అన్నీ పెడతాడు దేవుడు. ప్రతి సమస్య ఏదైతే ఉందో అన్నీ పెడతాడు. దీంట్లో నిలుస్తాడా నిలవడా అనేది తెలుసుకునే దానికోసం పరీక్షలు, ప్రియమైన వల్ల పరీక్ష పెడతాడు. పరీక్షలో నెగ్గిన వారికి దేవుడు, హింసలు శోధనలు పడిన వారికి దేవుడు, దేవుణ్ణి ప్రేమించిన వారికి దేవుడు జీవ కిరీటం ఇస్తాడు. పౌలు గారు అన్నారు, జీవ కిరీటమునైనా నాకే కాదు నీకును ఇవ్వనీకి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు దేవుడు అన్నాడు. ఎవరైతే దేవుని ప్రేమించి దేవుని పనులు చేస్తున్న వారికి అందరికీ కూడా నాకే కాదు జీవ కిరీటం నీకును ఇస్తాడు. తనను ప్రేమించిన ప్రతి బిడ్డకు ఇస్తాడు. శ్రమను పడిన, శోధనను అనుభవించిన ప్రతి బిడ్డకు దేవుడు ఇస్తాడు. హతసాక్షులకు ఇస్తాడు. వారు ప్రేమించినారు, హతసాక్షులైనారు శిష్యులందరూ కూడా. కనుక ప్రియమైన దేవుని జనాంగమా, ఆయన చూడండి జీవ కిరీటం, ఇది అధిక మహిమగా మనము చెప్పవచ్చు. మహిమ కన్నా అధిక మహిమ ఇది. ఆయన వరాలు పొందుకోవడం అధిక మహిమ. రక్షణ అనే వరము మామూలు వరం కావచ్చు. పరలోక రాజ్యంలో అంతస్తులు, మెట్లు, ఎంత దేవుని పని భూమిలోకంలో నీవు దేవుని పని కష్టపడి చేస్తావో, శోధనలతో చేస్తావో, నీకు అంత ప్రతిఫలము దేవుని దగ్గర, ఆయన బహుమానము మనము, ఆయన ఇచ్చిన వాగ్దానం మనం పొందుకుంటాం. ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు చివరిగా 2 మాటలు మనం చూసుకొని ముగించుకుందాము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము మాట మనం చదువుకున్నాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసం పరలోకమందు మనకున్నదని మనం ఎరుగుదుము. చూడండి, చేతి చేత కట్టబడినది కాదు పరలోక రాజ్యం. అది మహిమ చేత నిత్యమైనదిగా దేవుని చేత కట్టబడినది. చేతి పని కాదు, మనలాంటి చేతి పని కాదు, దేవుని చేత. దేవునికి ఏది అసాధ్యం లేదు. ఆ పట్టణం ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రియమైన దేవుని వారగా, దేవుని చేత కట్టబడిన ఈ పరలోక రాజ్యము నిత్యమైనది, నిత్యము నిలిచే పట్టణం అది. ఈ భూలోకము, ఆకాశము ఇదంతా కూడా ఒక సమయంలో లయమైపోతుంది, అంటే నాశనం అయిపోతుంది. కానీ దేవుని చేత కట్టబడినటువంటి పరలోక రాజ్యము నిత్యమైనది. ఆ కట్టిన ప్రదేశంలో, ఆ నివాసములో, ఆ నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకుందని మనం ఎరుగుదామని భక్తుడు ఇక్కడ రాసి ఉన్నాడు. అంత పరిశుద్ధమైన పట్టణం ప్రియమైన వారు. ఆ పట్టణం కోసం మన పితరులంతా కూడా ఎంత ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ వాళ్ళు విరిగి నలిగిన హృదయాలతో దేవుని ఆ పట్టణం కోసమే, ఆ గురి కలిగిన పట్టణం కోసమే ఎదురు చూశారు. కొలస్సీ రాసినటువంటి అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాస్తూ 3వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందామండి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనకుడి. దేవుడు చెప్తున్నటువంటి మాట చూడండి, పైనున్న వాటి మీద తప్ప
అసలు మనిషి ఎలా బ్రతకాలి, ఏ ఆలోచనతో ఉండాలో తెలియపరుస్తున్నాడు. పైన ఉన్న వాటిని, పరలోక రాజ్యంలో ఉన్న వాటి మీద మనసు పెట్టు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకు సుమా. ఇది కొట్టివేయబడే పట్టణము, లయమైపోయే పట్టణము, నాశనమైపోయే పట్టణము భూలోకము. దీని మీద పెద్ద ఆశలు పెట్టుకోకు. నీకు ఏమంటాము, రిలేషన్స్ ఉండొచ్చు, భార్య, బిడ్డలు, పిల్లలు, తల్లిదండ్రులు, స్నేహితులు అందరూ ఉండొచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైన వాడు, నీకు గొప్పైన వాడు, నీ ఆత్మను కలుగజేసిన వాడు మన క్రీస్తు ఉన్నాడు. మొదటిగా ఆయనను ప్రేమించమని లేఖనం మనకు బయలుపరుస్తుంది. మొదటిగా ఆయనను ప్రేమిస్తే ఇవన్నీ కూడా మళ్ళీ మనము అక్కడ పరలోక రాజ్యంలో అందరినీ చూడగలుగుతాం. ఆత్మను కాపాడగలగాలి. ఇక్కడ కాపాడగలిగితే అక్కడ మనం చూడగలుగుతాం. ఇక్కడనే కాపాడలేకపోతే అక్కడ చూడనీకి ఉండడు. అక్కడ చూడనీకి లేడు అంటే నిత్య నరకాగ్నిలో ఆ ఆత్మ వెళ్ళిపోయినట్టు ప్రియమైన వారు. కనుక పైనున్న వాటి మీదనే శ్రద్ధ పెట్టండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుడి అని లేఖనము కళాఖండితంగా మనకు చెప్తుంది. కానీ మనం ఎలా ఆలోచన చేస్తాం? మనం ఈ భూమి మీదనే, ఈ లోకంలోనే అంత ఏదో ఇక్కడే, ప్రతి మనిషికి కూడా, అందరం కూడా అంత ఇక్కడే ఏదో ఉంది, ఇక్కడే చాలా సంతోషం ఉంది అనుకుంటాం. ఈ కొద్ది జీవితంలో, ఈ స్వల్పమైన, ఈ తుచ్చమైన ఈ లోకంలో దీనికన్నా కొన్ని కోట్ల రెట్లు పరలోక రాజ్యంలో మనకు సంతోషం. కొన్ని కోట్ల రెట్లు అక్కడ ఆ అధిక మహిమ చూస్తే చాలు. ఆ అధిక మహిమలో మన ప్రభువును, గొర్రె పిల్లను చూస్తే చాలు. అన్ని వెలుగైన గొర్రె పిల్లను చూస్తే అధిక మహిమలో ఎంత గొప్ప పట్టణం అది! దేవుడు కట్టినటువంటి పట్టణము, మన పరమ తండ్రి కట్టినటువంటి పట్టణము ప్రియమైన వాళ్ళ. కనుక ఆ పట్టణంలో మనము ఉండాలి. ఈ భూ సంబంధమైన దాని మీద మనసు పెట్టకుడి, పై వాటి మీద మనసు పెట్టండి, అనగా పరలోక రాజ్యంలో మనసు పెట్టండి. అందుకే మొదటిగా నా నీతి, నా రాజ్యం వెతకండి అని దేవుడు లేఖనము తెలియపరుస్తున్నాడు ప్రియమైన వారు. 3వ వచనం, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. మనమైతే చనిపోతాము, కానీ మన జీవము క్రీస్తుతో దాచబడినటువంటి వారు. చచ్చిపోయిన మనల్ని పూడ్చిపెడతారు, కానీ దాచిపెట్టబడినటువంటి పవిత్రమైన దేహం అది. చచ్చిపోతాం, పురుగులు పడతాయి, కానీ అదే శరీరానికి మహిమ శరీరాన్ని ఇచ్చి లేపి నిన్ను అక్కడ చేర్చుకుని దాచిపెట్టబడినటువంటి శరీరం. ఎందుకంటే మరణము మన మీద ఏలుబడి చేయదంట, మరణము మనలను మృంగదు. అదంతా దేవుడు దాన్ని తీసివేస్తూ వచ్చినాడు. అది నెరవేర్చినాడు ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువు. మరణము అయినాడు, అందరు కలిసి చంపినాము మన నోటి మాటల చేత, కానీ ఆయన 3 రోజులకు లేఖన ప్రకారం లేస్తానని చెప్పినటువంటి దేవుని కుమారుడు లేచాడు. మరణపు ముళ్ళు విరిచి ఆయన పరలోక రాజ్యం వెళ్ళాడు. ఆయనే కాదు, మరణపు ముళ్ళు విరిచాడు. మన చేతను మనము కూడా చనిపోతాము, తిరిగి లేపుతాడు ఆయన. ఆ విధంగా లేపనట్లయితే మన ప్రభు అసలు 3వ దినాన లేపడు. తండ్రి మన ప్రభువుని 3వ దినాన లేపడు. పునరుత్థానము లేదు అంటే క్రీస్తు అసలు 3వ దినాన లేచేవాడే కాదని లేఖనం మనకు చాలా ఖచ్చితమైన సమాచారము, ఖచ్చితమైన ఆలోచన ఇచ్చింది ప్రియమైన వారు. 3వ దినాన ప్రభువు లేవలేదంటే, పునరుత్థానం లేదంటే 3వ దినాన క్రీస్తు ప్రభువు అసలు లేచే ప్రసక్తి లేదని లేఖనం చెప్పింది. ఆయన లేచినాడు కనుక పునరుత్థానం ఉంది. మీరు కూడా చనిపోతారు, తిరిగి మహిమ శరీరంతో లేపబడతారు. మీకు మరణం ఇంకా లేదు. మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చనిపోతాము, కానీ దేవునితో దాచబడి జీవం కలిగిన వారిగా మనము ఉంటున్నాం ప్రియమైన వారు. చివరి మాట మత్తయి సువార్త 6:31 చదువుకొని ముగించుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదమని, ఏమి ధరించుకుందామో అని చింతపడకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారిస్తారు. ఇవన్నీ విచారించేది ఎవరంట? అన్ని జనులు, దేవుణ్ణి ఎరిగినటువంటి వారి విషయంలో ప్రభునందు మృతి పొందితే వారు ధన్యులు. వారు లక్షణంగా ప్రభు పిలుచుకున్నాడు, ప్రభు దగ్గరకు వెళ్ళారని సంతోషపడతాము. క్రైస్తవులమైనటువంటి మనమందరూ కూడా. క్రైస్తవ విశ్వాసం లేనటువంటి వారు వాళ్ళు అనుకుంటారంట, ఏం తినాలా, ఏం తాగాలా,
ఎంత ఏమి పెట్టుబడి పెట్టాను, ఏమి వస్తుంది, ఇది ఇదని ఇవన్నీ ఆలోచనలు అన్యజనులైనా అంటే ప్రభువు ఎరుగనటువంటి వారు ఆలోచన చేస్తారు. ప్రభువు ఎరిగినటువంటి వారు ఇవి ఆలోచన చేయకూడదు. ఏం తిందామా, ఏం తాగుదామా, ఇవన్నీ ఆలోచన వద్దు. ఆకాశ పక్షులు వీటితో పోయే వాటిని నేను సాకుతూ ఉన్నాను, లేక వాటిని పోషిస్తూ ఉన్నాను. మీరు వాటికన్నా శ్రేష్ఠుడు, మిమ్మల్ని నేను పోషించలేనా అని ప్రభు చెప్పినటువంటి మాటలు మనం గుర్తు చేసుకుంటూ, మొదటిగా ఆయన నీతి, ఆయన రాజ్యము, పైనున్న వాటిని వెతుకుతాం. భూ సంబంధమైన వాటి మీద మనసు తగ్గించి పైనున్న వాటి మీద మనసు ఎక్కువ చేస్తామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. సెలవు ఇచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన